అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కణాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరిలో ఈ క్యాన్సర్ కణాలు అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందిలో కూడా ఇది కూడా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద కూడా ఖచ్చితంగా అవగాహన అనేది అందరికీ ఉండాలి. సో ఇలాంటి అంశాల మీద తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం మనం డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ దేవరాయ చౌదరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ వర్షాకాలంలో అంటే సాధారణంగా వైరల్ ఫీవర్స్ అనేది కూడా ఎందుకని ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి సార్? అంటే దీనికి గల కారణాలేంటి? లక్షణాలేంటి? అంటే ఏమైందంటేనండి, కొంచెం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, సడన్ చేంజ్ వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఆ రెయిన్ వాటర్ ఫ్లోయింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే కంటామినేట్ అయ్యిద్దో వాటరు, కంటామినేషన్ ఆఫ్ ద వాటర్ విత్ ద డ్రింకింగ్ వాటర్, ఈ ప్లస్ ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆ సమ్మర్లో ఆ వేడికి కాకుండా సడన్గా ఇటు వచ్చేసరికి మీకు క్లైమేట్ కొంచెం నార్మల్ టెంపరేచర్ అయిపోయింది చల్లగా. సో సడన్గా బాడీలో చేంజెస్ వస్తాయి. సో బాడీలో చేంజెస్ రాగానే ఏమైందంటే మనకి బయట రెగ్యులర్ వైరస్ అనేది ఉంటుంది. ఆ వైరస్ ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే ఇమ్మీడియట్ అటాక్ అనేది చేస్తుంటుందండి. జనరల్గా ఏంటంటే ఎక్కువ మనం కామన్గా చూసేది ఈ స్ప్రెడ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్లో మనకి జలుబు, దగ్గు అది ఎక్కువ ఉంటుంది. అవును. సో అంటే రైనో వైరస్ అంటారు అనమాట. అది చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇది చిన్నపిల్లలు అయితే ఇంకా త్వరగా వ్యాప్తి, చిన్నపిల్లలకి ఇంకా త్వరగా వస్తుంటుందండి. అంటే ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యిందండి. అంటే మనకి కోవిడ్ వచ్చిన టైం కాడి నుంచి ఏమైందంటే 2020 నుంచి ఈ కోవిడ్ అటాక్ అవటం వల్ల ఆ వైరస్ స్ట్రెయిన్స్ కూడా మారుతూ ఇప్పటికి కూడా ఇంకా కోవిడ్ వైరస్ ఉందండి, కొంతమందికి వస్తూనే ఉంది. కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే ఆ స్ట్రెయిన్ మల్టిప్లై చేంజ్ అయ్యి అందులో ఆర్ఎన్ఏ చేంజెస్ ఇవన్నీ. సో అదేంటంటే మీకు కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మీకు జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక 4-5 days మ్యాక్సిమం 1 weekలో మళ్ళీ తగ్గిపోతుంటుంది అనమాట. ఈ నార్మల్గా వచ్చే జలుబు, దగ్గు వైరస్ వల్ల కూడా ఏంటంటే మీకు ఒక 1 week ఉంటుంది, మళ్ళీ చిన్నగా తగ్గిపోయింది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్ స్ప్రెడింగ్. అంటే ఈ వైరస్ ఏంటంటే ఈవెన్ మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, దగ్గర మాట్లాడినా కూడా, వాళ్ళు దగ్గినా ఏం చేసినా కూడా అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ప్రజెంట్ ఈ కొన్ని ఏంటంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్లో కూడా ఈ వర్షాకాలంలో ఈ ఫుడ్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ కాలం స్టోరేజ్ లాగా ఉండదు. సో తొందరగా కంటామినేట్ అయ్యింది ఫుడ్ కూడా. సో అది సరైన టెంపరేచర్లో కనుక స్టోర్ చేయకుండా ఉంటే అది మనకి ఫుడ్ డెలివరీ అయినా సరే, ఎవరికైనా సరే ఆ స్టోరేజ్ ఫుడ్ లేకపోతే ఎవరైనా తిన్నా సరే వాళ్ళకి కూడా ఇమ్మీడియట్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి డయేరియా అనేది, అంటే మోషన్స్ అవుతుంటాయి, విరోచనాలు, మళ్ళీ వాళ్ళకి జ్వరం వస్తుంటుంది. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ అనమాట. సో వీటన్నిటికీ బేసిక్ థింగ్, కంట్రోల్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము వర్షాకాలము రాగానే ఫస్ట్ మనము ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలా. కాంటాక్ట్, షేక్ హ్యాండ్స్ అట్లాంటివి కాకుండా, హగ్ చేసుకోవటం ఇవన్నీ కాకుండా కొంచెం దూరం ఉంటుండాలా. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వీలున్నంత వరకు అట్లీస్ట్ ఈ వర్షాకాలం అయినా కొంచెం మాస్క్ వేసుకొని తిరగటం బెటర్. ఈ పబ్లిక్ 4-5 ఉంటారు ఏమన్నా మన టీ స్టాల్స్ దగ్గర, గుంపుల దగ్గర, మాల్స్ దగ్గర ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనము ఈ వాటర్ కూడా ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ వచ్చింది కాబట్టి వీళ్ళనంత వరకు మనము ఫిల్టర్ వాటర్ తీసుకోవటము, లేకపోతే నీళ్లు కొంచెము వేడి చేసి తాగటము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆ ఫుడ్ కూడా మనము వీళ్ళనంత వరకు కరెక్ట్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫుడ్, ఆ స్టాక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే మనకేంటంటే అది డైజెషన్ కూడా మంచిగా అయింది, మనకి డయేరియా ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జాగ్రత్తలకు సంబంధించి కూడా ఎట్లా తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు అని చెప్పారు. ఫుడ్కి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే తెలిసినప్పటికీ కూడా కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ముఖ్యంగా ఈ సీజన్లో ఎలాంటి రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఏదైనా అండి, హెల్తీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం బయట చూస్తున్నాము, ఈ మనకి దొరికే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ కంటామినేటెడ్ దొరుకుతున్నాయి ఎక్కువ. అంటే ఈవెన్ మనకి ఇప్పుడు ఈ అరటి పండ్లు పండటానికి కూడా వాళ్ళు దానికి కూడా ఒక రకమైన కెమికల్ పౌడర్ వేసి తొందరగా పండిస్తున్నారు. ఇంకొకటి వెజిటేబుల్స్ కూడా బాగా ఎక్కువ త్వరగా వాళ్ళకి గ్రో అయ్యి ఆ సైజ్ కూడా ఎక్కువ రావడానికి కూడా వాళ్ళు దానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిల్క్ చూసుకున్నాం అనుకోండి, ఒక ఆవు అనేది మనకి అంటే పాలు మనకి మ్యాక్సిమం 2 to 4 లీటర్స్ ఇచ్చేది, వీళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చేదానికి దాన్ని 8 to 10 లీటర్స్ చేస్తున్నారు. సో ఆ కెమికల్ అందులో ఉంటుంది.
సో ఆ కెమికల్ మళ్ళీ మనం పిల్లలు తాగుతారు, పెద్దలు తాగుతారు, అందరు తాగుతారు. దాంతో పాటు లైక్ మిల్క్ పౌడర్ కూడా అందులో ఇంక్లూడ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారని కూడా చేస్తారు. చూస్తున్నాం. Yes. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని మనం ఏమంటాం, కార్సినోజెనిక్ అంటామండి. టర్మ్ కార్సినోజెనిక్ అంటే దీస్ కెమికల్స్ లీడ్స్ టు క్యాన్సర్ ఇన్ ఎ లాంగ్ టర్మ్, వెరీ డేంజరస్ అన్నమాట. సో ఇదేంటంటే మనము అసలు ఇది పర్టికులర్గా గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ ప్రాపర్ యాక్షన్ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. మొన్న రీసెంట్గా మనం చూసామండి న్యూస్లో కూడా ఈ మసాలాలు, ధనియాలు, వీటన్నిటి ఆవాలు, వీటన్నిటి తయారు చేసే దాంట్లో కూడా వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారు. కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని వాడి రీసెంట్గా వచ్చిందండి, 2 days బ్యాక్ నేను చూశాను న్యూస్లో. వాళ్ళని పట్టుకున్నారు, ఎన్నో టన్స్ ఆఫ్ మెటీరియల్స్ పట్టుకున్నారు అనమాట. అది ఎందుకు చేస్తున్నారు అనేది, లవంగాలు కూడా, ఆవాలు కూడా బాగా ఫ్రెష్ గా కనపడేటట్టు అదేంటి ఒక ప్లాస్టిక్ లిక్విడ్ కెమికల్ మెటీరియల్, డై కెమికల్స్ యాడ్ వాటర్ లో ఏవగానే కూడా కలర్ అనేది ఇమీడియట్ గా రియాక్షన్ చూపించింది. అవునండి. ఇప్పుడు మన బట్టలకి డై వేస్తారు కదా, ఆ డైని నీళ్లలో కలిపి వాటిని కలిపి దాన్ని మళ్ళీ ఆరబెట్టి ఇట్లా అమ్ముతున్నారంట. సో ఇవి చాలా డేంజరస్. అంటే ఎందుకు చేస్తున్నారు ఇది, అసలు ఎవరు చేస్తున్నారు అనేది గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆ చేసే వాళ్ళ మీద మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని మాత్రం అసలు ఇంకా టోటల్లీ ఇంకా లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేటట్టు చేయాలండి. మళ్ళీ రిలీజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇటెంట్ చేస్తుంటారు, వీళ్ళని చూసి ఇంకా 10 మంది చేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ని ఎందుకు ఇట్లా పాడు చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలండి. ఏదో టార్గెట్తో చేస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని హాని చేసినా, మీరు నన్ను హాని చేసినా, మనం ఒకరికొకరు మోసం చేసుకోవటం అవుతుంది అంతే. ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఇంత చేయాల్సిన వస్తుంది? ఇప్పుడు నువ్వు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గ్రూప్ కూడా ఇవన్నీ బాగా సీరియస్గా కంట్రోల్ చేస్తే మాత్రం చేస్తే, అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ తప్పులు చేయరు. సో అది కూడా మీరు న్యూస్లో బాగా చూపించాలి, అంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు, కోర్టు కానీ ఏదైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఈ ఆహార మెటీరియల్స్ కూడా మనకి ఈ విధంగా మనకి ఎక్కువ కంటామినేటెడ్ ఫుడ్ వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ అందరికి వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఒక 20 years బ్యాక్ చూస్తే మనకి ఎక్కడ ఇన్ని హాస్పిటల్స్ లేవండి సిటీలో. ఇప్పుడు ర్యాండమ్గా హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు హాస్పిటల్ లోపల అడుగు పెట్టాలంటే కూడా మనం హాస్పిటల్ కూడా ఒక రైతు బజార్ లాగా అయిపోయింది. అంత హెవీ రష్ అయిపోయింది. అంటే పాపం చిన్నపిల్లల కాడి నుంచి యంగ్ ఏజ్ గ్రూప్ ప్లస్ అంటే ఈవెన్ 50 to 30 years గ్రూప్ కూడా, మళ్ళీ మిడిల్ ఏజ్ గ్రూప్, మళ్ళీ ఎల్డర్లీ, అందరికీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే మనకి నార్మల్గా మనం చూస్తున్నాము ఎక్కువ ఈ జనరల్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయింది, నార్మల్ పొల్యూషన్ వల్ల. కానీ ఇప్పుడు పొల్యూషనే కాకుండా మనకి తినే ఆహార పదార్థాలు కానీ, మనం తీసుకునే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మనం ఉండే సిచ్యువేషన్ కానీ అన్ని కంటామినేటెడ్ అయిపోయింది. సో దీనివల్ల అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ ఇట్లానే లాంగ్ టర్మ్ అయ్యేసరికి ఏమైందంటే అది క్రానిక్ అయిపోయింది. సో క్రానిక్ అయినప్పుడు ఏమైందంటే ఇట్ విల్ లీడ్ టు అగైన్ క్యాన్సర్ అనమాట. సో ఇవన్నీ మనం నివారించుకోవాలంటే ఇక్కడ అందరి కోఆపరేషన్ కావాలండి. ఒకళ్ళు ఇండివిజువల్గా ఫైట్ చేసేది కాదు. ఇటు గవర్నమెంట్ నుంచి, ఇటు పబ్లిక్ నుంచి, ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి పరిశుభ్రత వాళ్ళు చూసుకోవాలంటే ఇప్పుడు మన ఇంట్లో లోపల పరిశుభ్రం కాదు, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ మన ఎక్కడైనా నీళ్లు ఎక్కడైనా నిలిచిపోయినాయి అనుకోండి, లాగింగ్ అయితే అక్కడ ఏమైద్ది, ఈ దోమలు, ఈ ఫ్లైస్ అన్నీ అక్కడ ఉండిపోతాయి. సో దానివల్ల ఏమైద్ది, మళ్ళీ మనకి ఆ దోమలు మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఒకళ్ళు కుట్టినా సరే మళ్ళీ డెంగ్యూ ఫీవరు, కొత్త జబ్బులన్నీ వస్తుంటాయి అన్నమాట. రకరకాల వైరస్ ఎఫెక్ట్ అయ్యిద్ది, ప్లస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యిద్ది, అన్ని విధాల వాళ్ళకి చాలా డేంజరస్. సో ఇవన్నీ నివారించుకోవాలంటే ఇందులో టోటల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు, ఒక సొసైటీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఏరియా కానీ, ఒక లొకాలిటీ కానీ, అందరూ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అట్లానే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దాని మీద ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండేటట్లు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ మనం సమకూర్చేటట్టు చేసుకోవాలి.